హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ రెట్రో. సూర్య అండ్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో సినిమా రావాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు ఎప్పటినుంచో. సో, ఎట్టకేలగా అది రెట్రోతో నెరవేరింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి ట్రైలర్ రిలీజ్ దాకా అలాగే ప్రమోషనల్ కంటెంట్‌తో కూడా చాలా ఎక్సైట్ చేసిందనమాట. అంటే ఎలా ఉండబోతుంది? లిటరల్లీ ట్రైలర్ చూస్తే ఈ సినిమా కోర్ పాయింట్ ఏంటి? అసలు కథ ఏంటి? అనేది ఏమి అర్థం కాదు. అంటే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికి కూడా ఆ స్టోరీ ఏంటి అనేది అసల ఒక బేసిక్ ఐడియా కూడా రాదనమాట. సో, స్టోరీ మీద ఎలాంటి ఐడియా లేకుండా ఎలా ఉండబోతుంది అనే ఎలాంటి అంచనాలు లేకుండా రెట్రో సినిమా చూడడం జరిగింది. బేసిక్‌గా 'కార్తీక్ సుబ్బరాజ్' ఎలాంటి కథనైనా సరే చాలా వైవిధ్యంగా చూపించాలనుకుంటాడు. అంటే అది ఒక నార్మల్ రివెంజ్ స్టోరీ అయినా, లేదంటే అదొక నార్మల్ చిన్న కాన్సెప్ట్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా 'కార్తీక్ సుబ్బరాజ్' మార్క్ అనేది గట్టిగా కనిపించాలని కోరుకుంటాడనమాట. అతను ఫస్ట్ సినిమా నుంచి కూడా ప్రతి సినిమాలో కూడా 'కార్తీక్ సుబ్బరాజ్' మార్క్ అనేది ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటుంది. రెట్రో సినిమాలో అది కొంచెం ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే సినిమా కోర్ పాయింట్ వచ్చేసి నరకాసుర వధ బేసిక్‌గా చెప్పాలంటే. సో, ఆ నరకాసుర వధ అనే కాన్సెప్ట్‌ని పట్టుకొని అందులో ప్రేమ కథని, మాఫియాని, ఒక కల్ట్ ఐడియాలజీని ఇవన్నిటిని ఇరికించేటప్పటికి ఆ కథ రకరకాలుగా మారి ఎండింగ్ వచ్చేటప్పటికి ఒక డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఇచ్చింది. అంటే 'కార్తీక్ సుబ్బరాజ్' మార్క్ ఇది కాదు గదా! అంటే ఈ సినిమాలో డిస్కస్ చేసిన కొన్ని అంశాలు చాలా బావున్నాయి. అంటే రాచరికం గాని, లేదంటే బానిసత్వం గురించి కానీ, అట్ ద సేమ్ టైమ్ ఈ ఫ్రీడమ్ గురించి కానీ, వీటన్నిట్లి గురించి ఆ కల్ట్ ఐడియాలజీ లేదంటే ఆ కల్ట్ మైండ్‌సెట్ అనేది ట్రీట్ చేసే విధానంలో 'కార్తీక్ సుబ్బరాజ్' మార్క్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇన్ని అంశాలను ఒకటే సినిమాలో, ఒకటే కథలో ఇరికించడం కారణంగా ఏమైందంటే కథ ఎటు పడితే అటు ఎళ్ళిపోయింది. సో, అందువల్ల అంటే దేనికి కనెక్ట్ అవ్వాలి? అంటే సూర్య క్యారెక్టర్‌లోని లవ్ స్టోరీ కనెక్ట్ అవ్వాలా? లేదంటే సూర్య క్యారెక్టర్‌లోని ఒక రెబెల్‌కి కనెక్ట్ అవ్వాలా? లేదంటే అదే సూర్య క్యారెక్టర్‌లో ఉన్న ఇంకొక రివెంజ్ డ్రామాకి కనెక్ట్ అవ్వాలా? అంటే ఏ ఎమోషన్‌తో ట్రావెల్ చేయాలి? ఏ ఎమోషన్‌కి కనెక్ట్ అవ్వాలి? ఈ క్లారిటీ అనేది సినిమాలో లోపించింది. అట్ ద సేమ్ టైమ్ అంటే సినిమాని వైవిధ్యంగా తెరకెక్కించడం వేరు, వింతగా తెరకెక్కించడం వేరు. ఈ వైవిధ్యానికి, వింతకి మధ్య చాలా చిన్నపాటి గీత ఉంటుంది. ఆ గీతను చాలా బ్యాలెన్స్డ్‌గా చూపించాలన్నమాట. ఆ బ్యాలెన్స్ ఏమాత్రం అటు ఇటు అయినా సరే ఐదర్ విపరీతమైన వైవిధ్యాన్ని ఎంజాయ్ చేయలేం. అలాగే మరీ వింతగా ఉన్నా కూడా ఎంజాయ్ చేయలేం. సో, రెట్రో ఈ రెండిటికి మధ్య నలిగిపోయిందని చెప్పాలి. సూర్య పెర్ఫార్మన్స్ విషయంలో పేరు పెట్టడానికి లేదు. దట్టు అతను ఆ రెట్రో డ్రెస్సింగ్ స్టైల్ గాని, లేదంటే ఆ రెట్రో ముస్టాచ్ స్టైల్ గాని, లేదంటే హెయిర్ స్టైల్ గాని, ఆ ప్రెజెన్స్ అనేది చాలా బావుంది. దట్టు ఒక కరాటే ఫైటర్‌గా లేదంటే అతన్ని ఒక కంప్లీట్ ఒక ఫైటర్‌లా చూపించిన విధానం అనేది ఖచ్చితంగా అలరిస్తుంది. అలాగే సూర్య ఒక డిఫరెంట్ మేనరిజం మెయింటైన్ చేస్తుంటాడు. ముఖ్యంగా సూర్య ఇంటర్వల్ బ్లాక్ వరకు ఎక్కడ ఒక చిన్న నవ్వు కూడా రాదనమాట అతని మొహంలో. స్పెసిఫిక్‌గా అద్దాన్ని చూసుకుంటూ నవ్వే ఒక ప్రయత్నం చేసే సీన్‌లో సూర్య నటన ఖచ్చితంగా అలరిస్తుంది. సో, ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే ఉందో అది చాలా బావుంటుంది. అంటే తను ఒక అనాథగా పెరిగి తర్వాత అనాథ నుంచి ఒక ప్రేమికుడిగా మారి, ఆ ప్రేమికుడి నుంచి లేదు తనకు ఒక కుటుంబం ఉందని తెలుసుకొని, లేదా కుటుంబానికి ఒక సమస్య ఉంది. ఆ సమస్య నుంచి ఒక రివెంజ్ డ్రామాగా కథ సాగినప్పుడు అందులో తన క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎక్కడైతే అప్, డౌనో లేదంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది చాలా బాగా ఎలివేట్ అయింది. సో, ఆ విషయంలో మాత్రం 'కార్తీక్ సుబ్బరాజ్‌ని' ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అయితే ఇన్ని విభిన్నమైన కోణాలు ఉండడంతో, ఇన్ని విభిన్నమైన వేరియేషన్స్ ఉండడంతో ఆ కన్‌ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. సో, 'పూజా హెగ్డే' కొంచెం ఎమోషన్స్ విషయంలో దట్టు స్పెసిఫిక్‌గా ఏడుస్తున్నప్పుడు స్క్రీన్ మీద చూడడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇప్పటివరకు చాలా కామెంట్స్ వచ్చాయి. బట్ ఆ కామెంట్‌కి ఒక ప్రాపర్ ఆన్సర్ అయితే ఇవ్వలేకపోయింది గానీ, బట్ తను నటించగలదు. లేదంటే తను ఈ స్థాయి ఎమోషనల్ సీన్స్‌లో కూడా యాక్ట్ చేయదని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించింది. ఈ సినిమాలో ఆకట్టుకున్న ఇంకో క్యారెక్టర్ 'జోజు జార్జ్'. అంటే ఇతని క్యారెక్టర్‌తో కొంచెం కామెడీ కూడా క్రియేట్ చేశారు. బట్ స్టిల్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో, అంటే ఆ విలనిజాన్ని, కామెడీని కొంచెం కలగలిపి పండించిన పాత్ర అనేది ఖచ్చితంగా వర్కౌట్ అయింది. అయితే ఎండింగ్‌కొచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది కంప్లీట్‌గా డౌన్ అయిపోయిందనమాట. సో, ఇనీషియల్‌గా ఏదైతే ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చారో ఈ క్యారెక్టర్‌కి అంటే ఇంత పవర్‌ఫుల్లా లేదంటే ఇంత క్రూరుడా అని ఏదైతే ఎలివేషన్ వచ్చిందో ఆ క్యారెక్టర్ ఆర్క్ క్లైమాక్స్‌కి వచ్చేటప్పటికి కంప్లీట్‌గా డౌన్ అయిపోయి సినిమాకు ఒక రకంగా మైనస్‌గా కూడా మారిందనమాట. అయితే ఈ సినిమాని ఎండ్ చేసిన విధానం మాత్రం చాలా సిల్లీగా ఉంటుంది. అంటే 'కార్తీక్ సుబ్బరాజ్' మార్క్ అనేది అక్కడ ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడా? లేదంటే ఆడియన్స్‌ని థియేటర్ బయటికి పంపించేటప్పుడు ఒక నవ్వుతో పంపించాలనుకున్నాడా అనేది అర్థం కాలేదు గానీ, బట్ ఆ ఎండింగ్ మాత్రం చాలా అంటే చాలా సిల్లీగా ఉంది. సో, సినిమా టెక్నికాలిటీస్ విషయానికొస్తే ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్ అండ్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్. సో, ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనింగ్ డిపార్ట్‌మెంట్ ఈ సినిమాకి చాలా వర్క్ చేశారు. అంటే ఈ కథ 1993-1998 మధ్య సాగుతుందనమాట. సో, ఆ స్పెసిఫిక్ టైమ్ లైన్‌ని మ్యాచ్ చేస్తూ అందరూ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం, స్పెసిఫిక్‌గా సూర్య కాస్ట్యూమ్స్‌ని చాలా కలర్‌ఫుల్‌గా బ్రైట్‌గా చూపించిన విధానం. అలాగే 'పూజా హెగ్డే' కాస్ట్యూమ్స్ అన్నీ కూడా కొంచెం డల్‌గా ఉంటాయన్నమాట. అంటే తన క్యారెక్టర్‌లో ఉన్న ఒక పెయిన్‌ని లేదంటే ఆ క్యారెక్టర్ పడుతున్న ఒక బాధని ఎలివేట్ చేసేలాగా ఈ కాస్ట్యూమ్స్ విషయంలో కేర్ తీసుకోవడం జరిగింది. అలాగే కల్ట్ ఫైట్స్‌లో కూడా రెడ్ టీమ్ అండ్ బ్లాక్ టీమ్ అంటూ వాళ్ళని డివైడ్ చేసే విధానం గాని, లేదంటే ఆ ఊరు ప్రజల్ని చూపించిన విధానం కూడా చాలా అథెంటిక్‌గా ఉంది. అలాగే ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆర్ట్ వర్క్ కూడా చాలా అథెంటిక్‌గా ఉంది. అంటే అండమాన్ నికోబార్ ఆ ఊరు గాని, లేదంటే ఇనీషియల్‌గా వచ్చే పోర్షన్స్ గాని, అంటే ట్రైన్ సీక్వెన్స్ నుంచి ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఆథెంటిక్. బజూకాస్ రీక్రియేషన్ గాని, అలాగే రబ్బర్ కల్ట్ ఫైట్ సీక్వెన్సెస్ గాని, ఇవన్నీ కూడా చాలా అథెంటిక్‌గా కనపడ్డాయంటే మెయిన్ రీజన్ ఆర్ట్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ టీమ్. సో, సంతోష్ నారాయణ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బావుంది. పాటల్లో 'కనీమా' అండ్ 'ద వన్' సాంగ్స్ తప్ప మిగిలినవి ఆకట్టుకోలేకపోయాయి. అయితే 'ద వన్' సాంగ్ కూడా
విన్నప్పుడు కొంచెం కొత్తగా అనిపించింది గానీ, చూడ్డానికి అంత ఆసక్తికరంగా లేదనమాట. 'ద వన్' సాంగ్ అనేది ప్రాపర్‌గా ఎమోషన్ ఎలివేట్ చేయలేదేమో అనిపించింది. 'శ్రేయస్ కృష్ణ' సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అంటే ఏవైతే మనం 'కార్తీక్ సుబ్బరాజ్' మార్క్ ఫ్రేమింగ్స్ చూస్తామో, ఆ లాంగ్ వైడ్ ఫ్రేమ్స్‌లో గాని, లేదంటే ఆ 'సూర్య' షాట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అతను ఒక డీమన్‌గా, అతను ఒక డెవిల్‌గా, అతను ఒక మాన్‌స్టర్‌గా, అలాగే అతను ఒక ప్రేమికుడిగా, ఒక కమెడియన్‌గా, ఒక జోకర్‌గా చూపించేసి ఫ్రేమ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా ఫ్రేమింగ్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా చాలా బాగా ఎలివేట్ అయ్యాయి ఈ సినిమాలో. రెట్రో చాలా డిఫరెంట్‌గా ఉండడానికి ట్రై చేసింది. అంటే హౌ మచ్ ఈస్ టూ మచ్ అనే ఒక క్లారిటీ లేక మరీ ఎక్కువ వింతగానో, లేదంటే మరీ ఎక్కువ వైవిధ్యంగానో ఉండడానికి ప్రయత్నించి ఆడియన్స్‌ని కొంచెం ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. దిస్ ఈస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.